నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు జూన్ 5న బోయింగ్ స్టార్ లైన్ స్పేస్ షిప్ను పంపించింది. అందులో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యోమగాములు ఉన్నారు. 10 రోజుల మిషన్ పూర్తయ్యాక వారు జూన్ 14న భూమికి తిరిగి రావాలి. కానీ రాలేదు. ఎప్పటికి వస్తారో కూడా తెలియదు. ఇంతకు స్పేస్ షిప్ ఎక్కడ తిరుగుతోంది? ఏం జరుగుతోంది? మనిషి తనకు తానే మేధావి అని మిడిసిపోతాడు. అంతా తన చేతుల్లోనే ఉందని పగటి కలలు కంటాడు. ప్రకృతి సహకరించకపోతే చేసేది ఏమీ లేదని అర్థమే చేసుకోడు. జూన్ 14న భూమి మీదకి తిరిగి రావాల్సిన స్పేస్ షిప్ అక్కడే బొంగరంలా గింగిరాలు తిరుగుతోంది. ఎప్పటికి నేలదారి చూస్తుందో తెలియదు. దానికి ఆగస్ట్ 18 వరకు మాత్రమే గడువు ఉందని అర్థమవుతోంది. స్టార్ లైనర్ స్పేస్ షిప్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా డిలే జరుగుతుందని అంటున్నారు. 5 థ్రస్టర్లు పనిచేయడం మానేశాయి. అలాగే స్పేస్ క్రాఫ్ట్లోని సర్వీసెస్ మాడ్యూల్లో 5 చోట్ల హీలియం గ్యాస్ లీక్ అవుతున్నట్టు గుర్తించారు. నాసా సైంటిస్టులు భూమి మీద నుంచే స్పేస్ స్టేషన్లో ఉన్న స్పేస్ షిప్ను రిపేర్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 50 రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి ఫలితం కనిపించలేదు. సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్లను భూమి మీదకి తెచ్చేందుకు ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ ను అంతరిక్షంలోకి పంపించే అవకాశాలను, సాధ్యాసాధ్యాలను నాసా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 18 కంటే ముందే క్రూ 9 మిషన్ 4 వ్యోమగాములను స్పేస్ స్టేషన్ కు తీసుకువెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ కారణంగా సునీత విలియమ్స్ టీమ్ కు ఆగస్ట్ 18 డెడ్ లైన్ కానుందని అంటున్నారు. నాసా ఏదో ఒక స్టెప్ తీసుకుని సునీత విలియమ్స్ అండ్ టీమ్ ను సురక్షితంగా భూమి మీదకు తీసుకొస్తుందని ప్రపంచమంతా ఆశిస్తోంది. ఎలాన్ మస్క్ కూడా తనదైన సాయం చేస్తారని కోరుకుందాం. ఆగస్ట్ 18 లోపే ఆ అద్భుతం జరగాలని ఆకాంక్షిద్దాం.